హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక సమావేశం గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క సమావేశం వచ్చేసి కేంద్ర పురావస్తు సలహా మండలి సమావేశం గురించి. అయితే 2025 సంవత్సరంలో ఈ యొక్క కేంద్ర పురావస్తు సలహా మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ సమావేశం అంటే మాత్రం 38వ సమావేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క 38వ కేంద్ర పురావస్తు సలహా మండలి సమావేశాన్ని 2025 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ అంశాలన్నింటినీ కూడా ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో గనక మనం చెప్పుకుంటే కేంద్ర పురావస్తు సలహా మండలి యొక్క 38వ సమావేశాన్ని న్యూఢిల్లీ వేదికగా 2025 ఏప్రిల్ 23వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే మాత్రం భారత ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ అయినటువంటి యదుబీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, కేంద్ర పురావస్తు సలహా మండలి యొక్క 38వ సమావేశాన్ని భారత ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ అయినటువంటి యదుబీర్ సింగ్ గారు నిర్వహించడం జరిగింది. అయితే 2025 సంవత్సరంలో 38వ ఎడిషన్కు సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే 37వ సమావేశాన్ని ఎప్పుడు ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం 37వ సమావేశాన్ని 2022 సంవత్సరంలోనే ప్రస్తుతం ఎక్కడైతే జరిగిందో అక్కడే నిర్వహించారండి. అంటే న్యూఢిల్లీలోనే ఈ యొక్క 37వ సమావేశాన్ని నిర్వహించారు, 38వ సమావేశాన్ని కూడా నిర్వహించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క కేంద్ర పురావస్తు సలహా మండలిని అసలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1945వ సంవత్సరం అండి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ లేదా కేంద్ర పురావస్తు సలహా మండలిని 1945వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని భారతదేశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క బోర్డునైతే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే కేంద్ర పురావస్తు సలహా మండలి సమావేశం 2025లో ఎన్నవది నిర్వహించారని అడగవచ్చు, లేదా 38వ కేంద్ర పురావస్తు సలహా మండలి సమావేశం ఎక్కడ జరిగిందని, ఎప్పుడు జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలనైతే గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. కాబట్టి భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఎక్కడ ఉందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. భారతదేశంలోనే అన్ని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్స్లో అతిపెద్దది ఈ యొక్క ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అండి. MICT అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అనేది ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అండి. దీనిని ఇటీవల కాలంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, అదేవిధంగా జల రవాణా శాఖ మంత్రివర్యులైనటువంటి సర్బానంద్ సోనోవాల్ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా అడగవచ్చండి. ప్రస్తుతం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జల రవాణా మంత్రి ఎవరు అంటే మాత్రం సర్బానంద్ సోనోవాల్ అండి. ఇతను గతంలో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం కేంద్ర ఓడరేవులకు సంబంధించిన శాఖ మంత్రివర్యులని గుర్తుంచుకోండి. అతను ఇటీవల కాలంలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను ప్రారంభించడం జరిగింది. అయితే సర్బానంద్ గారు ఇదే సమయంలో గ్రీన్ఫీల్డ్ వధవన్ పోర్టల్కు సంబంధించి 5,700 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసమై ఒక MOU పైన సంతకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ MICT గురించి కనుక డిస్కస్ చేసుకుంటే దీనిని భారత ప్రభుత్వం క్రూయిజ్ భారత్ మిషన్ కింద అభివృద్ధి చేయడం జరిగింది. దేని కింద అభివృద్ధి చేశారంటే క్రూయిజ్ భారత్ మిషన్ కింద దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం ఎంత మేరకు విస్తీర్ణంలో యొక్క టెర్మినల్ను నిర్మించారు అంటే 4,15,000 చదరపు అడుగులు అండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అయినటువంటి MICT యొక్క విస్తీర్ణం కనుక పరిశీలిస్తే 4,15,000
15,000 చదరపు అడుగులండి. అయితే ఈ టెర్మినల్‌లో రోజుకు 10,000 మంది ప్రయాణికులకు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది దీని ద్వారా అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, భారత్, సౌదీ అరేబియా మధ్య 4 అవగాహన ఒప్పందాలు 2025 ఏప్రిల్ మాసంలో కుదరడం జరిగాయి. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 సంవత్సరం ఏప్రిల్ 22 అదేవిధంగా 23 తేదీల్లో 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలోనే భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య 4 ఎంఓయూల పైన సంతకాలు జరిగాయి. అయితే భారత ప్రధాని ఎప్పుడు వెళ్ళారు సౌదీ అరేబియా అంటే 2025 ఏప్రిల్ 22, 23 తేదీలో అక్కడ అతడు అధికార పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో ఉండేందుకు ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా మొదటి రోజున ఈ యొక్క 4 ఎంఓయూల పైన సంతకాలు కుదిరాయి. అదే అర్ధరాత్రి రోజున అంటే ఏప్రిల్ 22వ తేదీ అర్ధరాత్రి రోజున నరేంద్ర మోడీ గారికి ఒక చేదు వార్త వినడం జరిగిందండి. ఏంటి అంటే 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వెంటనే తన యొక్క సౌదీ అరేబియా అధికార పర్యటనను రద్దు చేసుకొని తిరిగి భారత్‌కి పయనం కావడం జరిగింది. దీంతో అతడు ఉండవలసినటువంటి మరొక రోజు అనేది రద్దు కావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2025 ఏప్రిల్ 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా వెళ్ళారన్నాం కదా! అయితే అతడు భారత ప్రధాని అయిన తర్వాత వెళ్ళడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం మూడవసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మొట్టమొదటిసారిగా 2016, రెండవసారి 2019, మూడవసారి 2025 సంవత్సరం అండి. ఈ యొక్క 3 సంవత్సరాలలో ప్రధాని ఈ యొక్క సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది. అయితే మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఏ సంవత్సరంలో వెళ్ళారంటున్నాం సౌదీ అరేబియా కంటే 2016 సంవత్సరం అండి. అయితే ఈ యొక్క 2016 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాకు వెళ్ళినప్పుడు సౌదీ అరేబియా తమ యొక్క దేశం యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి కింగ్ అబ్దుల్ అజీజ్ సౌద్ అనే దానిని ఇతడికి ప్రదానం చేయడం జరిగిందండి. ఒక్కసారి పురస్కారం గుర్తుంచుకోండి. సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ఏంది అంటే కింగ్ అబ్దుల్ అజీజ్ సౌద్ అనేటువంటి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల భారత ప్రధాని సౌదీ అరేబియా వెళ్ళారన్నాం కదా! అయితే 43 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని సౌదీ దేశానికి సంబంధించిన ఒక ఓడరేవైనటువంటి జెడ్డాను సందర్శించడం జరిగిందండి. ఓకేనా? జెడ్డాను సందర్శించారు. ఎక్కడ ఉంది ఇది అంటే సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క భారత ప్రధాని ఆ యొక్క హోదాలో ఆ యొక్క ఓడరేవును సందర్శించారంటే 43 సంవత్సరాలండి. మొట్టమొదటిసారిగా 1982 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు జెడ్డాను సందర్శిస్తే తిరిగి 43 సంవత్సరాల తర్వాత అంటే 2025 సంవత్సరంలో భారత ప్రధాని మళ్ళీ ఆ యొక్క జెడ్డాను సందర్శించడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ఏప్రిల్ 22న కుదిరినటువంటి 4 ఎంఓయూలు గనక పరిశీలిస్తే వీటిపైన గుర్తుంచుకోండి. వీటిలో ఉన్నటువంటి దానిని లేని దాన్ని గుర్తించండి అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి. 4 అవగాహన ఒప్పందాలు అవి ఏంటి అంటే మొదటిది 2 దేశాల మధ్య అంతరిక్ష సంస్థల మధ్య అంతరిక్షంలో సహకారం అండి. అంతరిక్షంలో సహకారం అని గుర్తుంచుకోండి. రెండవదేమో ఆరోగ్యంలో సహకారాన్ని అందించాలి. మూడవది వచ్చేసి యాంటీ డోపింగ్ రంగంలో సహకారం కోసం నాడా మరియు సౌదీ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మధ్య ఒక ఒప్పందం అండి. దేనికి సంబంధించిందంటే యాంటీ డోపింగ్ రంగంలో సహకారం కోసం నాడాకి అదేవిధంగా సౌదీ యాంటీ డోపింగ్ మధ్య ఒక ఒప్పందం అయితే కుదరడం జరిగింది. ఇక నాలుగోదండి దేశాల పోస్టల్ అధికారుల మధ్య ఇన్వార్డ్ సర్వీసెస్ పార్సిల్లో కూడా సహకారాన్ని అందించుకోవాలనే ఉద్దేశంతో ఇక 4 ఎంఓయూల పైన సంతకాలు చేశారు. కాబట్టి క్రింది వాణిలో ఉన్న ఎంఓయూను గుర్తించండి, లేని దాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 4 ఎంఓయూలను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్. థ్యాంక్ యూ.